నాకంటూ నా ఒక విషయానికి కానీ, నా ఒక పర్సనల్ దానికి కానీ నేను ఎప్పుడు టైం ఇచ్చుకోలేదు. నాకంటూ నా ఫీలింగ్స్ని బయట పెట్టుకోవడానికి ఐ డోంట్ గెట్ ఎనీ ప్లేస్. అట్ పాయింట్ ఆఫ్ టైం ఎవ్రీబడి ఆర్ వెరీ ఇమోషనల్. మనకంటూ మనం టైంని ఇచ్చుకోవాలి, మనకంటూ మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అప్పుడే మనం 10 మందిని సంతోషంగా ఉంచగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను కూడా మోటివేషనల్ స్పీకరే, కానీ వెన్ ఇట్ కమ్స్ టు అస్ సమ్ టైమ్ మనం కూడా విల్ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్. సో మీరు ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇందులో సగం నా కోసమే చెప్పినట్టు అనిపించింది. నా లోపల ఉన్న అన్నీ నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ ష్యూర్డ్, బికాస్ నా లోపల ఉన్నవి నేను బయట పెట్టుకున్నాను. ఐ నెవర్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఎప్పుడు ఏడిచింది లేదు, బట్ ఐ క్రైడ్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్. అంటే నీళ్ళు పడ్డ కారిపుతానే ఉన్నాయి. ఐ కుడ్ నాట్ సస్టైన్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమూవింగ్ దట్ సారో ఫ్రమ్ మీ. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు మీ అందరికీ చెప్పాలనుకున్నది ఇదే. ఇప్పుడు మన నెగటివ్ బిలీఫ్స్ పోగొట్టే ఒక గొప్ప ప్రేయర్. సో ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు హోపోనోపోనో చేయిస్తాను. నా లైఫ్లో హోపోనోపోనో నా జీవితాన్ని మార్చేసింది, నా రిలేషన్షిప్స్ని మార్చేసింది. ఓకే, సో మీ అందరు ఇప్పుడు లైవ్లో హోపోనోపోనో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? ఎస్. సో కాళ్ళని క్రాస్ చేయకుండా స్ట్రైట్గా కూర్చోండి. పాదాలని డోంట్ క్రాస్ యువర్ లెగ్స్, డోంట్ క్రాస్ యువర్ హ్యాండ్స్. చేతుల్ని ఓపెన్గా మీ కాళ్ళపైన పెట్టుకోండి, స్ట్రైట్గా కూర్చోండి. ఓకే, ఎస్. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడే కళ్ళు మూసుకోకండి, టైం ఉంది. రిలాక్స్లీ అందరు రిలాక్స్ అవ్వండి. క్లోజ్ యువర్ ఐస్. టేక్ డీప్ బ్రెత్స్ ఒక 3 times. డీప్ బ్రీత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అగైన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. సౌండ్ చేస్తూ ఏం బ్రీత్ చేయకండి, రిలాక్స్గా చేయండి. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ లెగ్స్. రిలాక్స్. మీ గుండె పైన చేయి పెట్టుకోండి. కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. మీ గుండె చప్పుడు వినండి, మీ గుండె చప్పుడు వినండి. ఎస్. మనస్ఫూర్తిగా నా జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, సంతోషాలు కావచ్చు, మనసులో అనుకోండి సంతోషాలు కావచ్చు, నా జీవితంలో ఉన్న డబ్బు కావచ్చు, నా జీవితంలో ఉన్న ప్రతి సుఖ సంతోషాలకి కారణం నేనే, ఎవరో కాదు. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ టుడే. ఈరోజు నేను కంప్లీట్గా దీన్ని నా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాను. నా లైఫ్ నా చేతుల్లోనే ఉంది, దీన్ని నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీస్. నా వైబ్రేషన్ వల్లనే నేను అట్రాక్ట్ చేసుకుంటాను, మంచి కావచ్చు చెడు కావచ్చు. ఎస్. మనస్ఫూర్తిగా మీ అమ్మా నాన్నల్ని, మిమ్మల్ని పెంచిన వాళ్ళని ఒక్కసారి తలుచుకోండి. తలుచుకొని మనస్ఫూర్తిగా చెప్పండి, నన్ను క్షమించు, తెలుసో తెలియకో తప్పు చేసుంటే క్షమించండి. మీరు ఎంతగానో నాకు ప్రేమ చేశారు, కానీ నేను అంత ప్రేమ మీకు తిరిగి ఇవ్వలేకపోతే నన్ను క్షమించండి. మీ కోరికలు తీర్చలేకపోతే నన్ను మన్నించండి. అమ్మా నాన్న నన్ను నిజంగా మన్నించండి. అమ్మా నాన్న స్థానంలో ఇంకెవరినైనా కూడా తలుచుకోండి. మనస్ఫూర్తిగా చెప్పండి, కృతజ్ఞతలు, నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు, నాకింత సంతోషం ఆయన ఆనందమైన జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్. నేను కోరుకుందల్లా తెచ్చిచ్చినందుకు కృతజ్ఞతలు, నన్ను స్ట్రిక్ట్గా పెంచినందుకు కృతజ్ఞతలు. మీ వల్ల ఈరోజు ఇలా బతుకుతున్నాను. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా మీ అమ్మ నాన్నలు ఇద్దరిని తలుచుకొని ఐ లవ్ యూ చెప్పుకోండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అమ్మా నాన్న నన్ను క్షమించండి, తెలుసో తెలియకో తప్పు చేసుంటే క్షమించండి, మీ కోరికల్ని తీర్చలేకుండా క్షమించండి, మీకు సరైన విలువ ఇవ్వలేకపోతే క్షమించండి. మీ జీవితంలో ఉన్న మీ కుటుంబ సభ్యులు, మీ రిలేటివ్స్ని ఆలోచించండి.
మీ లైఫ్ పార్ట్నర్ని కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఒక్కసారి వాళ్ళ ముఖాలను తలుచుకోండి, వాళ్ళ కళ్ళని చూడండి. లుక్ ఇన్ టు దేర్ ఐస్, వాళ్ళ కళ్ళల్లో చూడండి. మనస్ఫూర్తిగా చెప్పండి, మీరుండడం వల్లనే నా జీవితానికి ఒక లక్ష్యం, ఒక పర్పస్. నేను ఈరోజు బతుకున్నానంటే మీ వల్లనే. అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఐఎమ్ సారీ, నేను సరైన ప్రేమ చేయకపోతే, మీ కోరికల్ని నేను తీర్చలేకపోతే, మీరు అనుకున్నవన్నీ దాంట్లో నేను తోడ్పడలేకపోతే నన్ను మన్నించండి, నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థింక్ ఆఫ్ యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ లైఫ్. మీ పిల్లల్ని తలుచుకొని చెప్పండి, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. నీకు సరైన టైం ఇవ్వకపోతే నన్ను క్షమించు, నీకు టైం కేటాయించలేకపోతే నన్ను క్షమించు, నీ సరదాలు, నీ మంచి చెడులు తెలుసుకోలేకపోతే నన్ను క్షమించు, నీకేం కావాలో నాకు అర్థం కాకపోతే నన్ను క్షమించు, నిజంగా నన్ను మన్నించు. మనస్ఫూర్తిగా మీ కుటుంబ సభ్యుల్ని తలుచుకొని ఐ లవ్ యూ చెప్పండి. ఇప్పుడు మీ అక్క చెల్లెల్ని, అన్న తమ్ముళ్ళు ఉంటే వాళ్ళని తలుచుకోండి. చిన్నప్పుడు ఎంతగానో ప్రేమగా ఉన్నాము, కానీ పెద్ద అవుతున్నా కొద్దీ విడిపోతున్నాం. ఐఎమ్ సారీ. ఒక అక్కగానో, ఒక చెల్లిగానో, ఒక అన్నగానో, ఒక తమ్ముడుగానో నీకు సరైన ప్రేమ ఇవ్వలేకపోతే నన్ను క్షమించు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఒక సహోదరిగానో, ఒక సహోదరుడిగానో నేను సరైన వాల్యూ ఇవ్వకుండా, ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేకుండా నిన్ను దూరం చేసుకొని ఉంటే నన్ను క్షమించు. ఎంతసేపు నా పిల్లలు, నా వాళ్ళు అనుకుంటూ నిన్ను మర్చిపోతుంటే నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. మనస్ఫూర్తిగా మీకు తోడబుట్టిన వాళ్ళని తలుచుకొని ఐ లవ్ యూ చెప్పండి మనసులో. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా, నన్ను క్షమించు. తెలుసో తెలియకో ఎన్నో తప్పులు జరిగిపోతున్నాయి మన మధ్యలో, పర్వాలేదు, మనం కలిసే ఉంటాము. ఐ లవ్ యూ. టేక్ ఎ డీప్ బ్రెత్. మనసులో మీ పేరు తలుచుకోండి, మనస్ఫూర్తిగా చెప్పండి, ఐఎమ్ సారీ. నిన్ను ఎన్నోసార్లు కించపరిచాను, నిన్ను తక్కువగా చూశాను, నిన్ను చాలా చాలా బాధ పెట్టాను. అందుకు నన్ను క్షమించు, నన్ను మన్నించు. ఈ శరీరాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు, అసలు ఏం తింటున్నాను, ఎలా ఉంటున్నాను అన్న సంగతి కూడా మర్చిపోతున్నాను. ఈ గుండె నా గురించి కొట్టుకుంటూనే ఉంది, కానీ నేను ఆ గుండె గురించి పట్టించుకుంటూనే లేను. సారీ, నన్ను క్షమించు, నన్ను మన్నించు. నీకు విలువ తక్కువ చేసి మాట్లాడుంటే నన్ను మన్నించు. నిన్ను నేను ఎన్నోసార్లు తిట్టుకొని ఉంటే మన్నించు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. అందరం మనుషులమే, అందరం తప్పులు చేస్తాం. నేను మనిషినే, నేను తప్పు చేశాను, పర్వాలేదు. తప్పులు అందరం చేస్తాం, మనని మనం ముందు క్షమించుకోవాలి. నన్ను నేను ఈరోజు క్షమించుకుంటున్నానని మనస్ఫూర్తిగా అనుకోండి. చేసిన తప్పుల్ని పర్మనెంట్గా మర్చిపోతాను. ఐ లవ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ, నాతోనే ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పుకోండి మీకు మీరు. థ్యాంక్ యూ. నేను ఎన్నిసార్లు నిన్ను తక్కువ చేసి మాట్లాడినా కానీ నువ్వు నాతోనే ఉన్నావు చూడు, నన్ను వదిలిపెట్టకుండా. అందుకు థ్యాంక్ యూ. ఏం తింటున్నా పట్టించుకోకుండా, లేనిపోని టెన్షన్లు మైండ్లో పెట్టుకొని, నిద్ర సరిగా పట్టకుండా, ఈ శరీరాన్ని పట్టించుకోకుండా ఉంటున్నాను చూడండి, అప్పుడు కూడా నువ్వు నాతోనే ఉన్నావు చూడు, అందుకు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీకు మీరుగా మనస్ఫూర్తిగా చెప్పుకోండి, ఐ లవ్ యూ. ఒక్కసారి మీ దగ్గరున్న డబ్బును తలుచుకోండి.
మీ ఇంట్లో ప్రాపర్టీస్ని తలుచుకోండి, మీ ఇల్లుని తలుచుకోండి, మీకున్న బంగారాన్ని తలుచుకోండి. మనస్ఫూర్తిగా చెప్పండి ఈ ఐశ్వర్యానికి, ఫర్ దిస్ బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఇన్ మై లైఫ్ ఐఎమ్ సారీ. ఎక్కడైనా డబ్బు గురించి తక్కువగా మాట్లాడుంటే నన్ను క్షమించు. డబ్బు గురించి లేనిపోని అపోహలు నా మనసులో పెట్టుకున్నందుకు నన్ను క్షమించు. డబ్బు నా దగ్గరికి రాదేమో అని నెగిటివ్గా ఆలోచిస్తున్నందుకు క్షమించు. నాకు మైండ్ ముఖ్యం, నా మనశ్శాంతి ముఖ్యం. నేను ఏదైనా ఫస్ట్ హ్యాపీగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, అప్పుడు నేను కోరుకున్న డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటాను. నన్ను నేను సంతోష పెట్టుకోవడం ముఖ్యం. డబ్బు దానంతల తానే వస్తుంది, ఐశ్వర్యం కూడా తానంతల తానే వస్తుంది. అప్పులున్నాయని ఏడుస్తే అప్పులు పోతాయా? చేసిన అప్పులు పోవు. సో అప్పులు ఉంటాయి, వాటిని మెల్లిమెల్లిగా మనమే తీర్చుకుంటాం. ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు. ముందు మనం సంతోషంగా ధైర్యంగా ఉండడం నేర్చుకుంటే దారి అదే కనబడుతుంది. టేక్ ఏ డీప్ బ్రెత్, బ్రీత్ ఇన్, రిలాక్స్ యువర్ హ్యాండ్స్. మీ హ్యాండ్స్ని రిలాక్స్ చేసుకోండి. ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్ అండ్ ఇమాజిన్ అ వైట్ లైట్ పాసింగ్ త్రూ యువర్ బాడీ. మీ బాడీ నుంచి ఒక తెల్లటి వెలుగు బయటికి వెళ్ళిపోతుంది. ఈ రోజుతో మీ బాడీలో ఉన్న నెగటివ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి, ఇంక్లూడింగ్ యువర్ ఎమోషనల్ బ్లాక్స్ అండ్ బాడీ పెయిన్స్. మళ్ళీ ఒక్కసారి టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అగైన్ అండ్ బ్రీత్ అవుట్. ఎస్, రిలాక్స్. మళ్ళీ ఒక్కసారి మూడోసారి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. ఎస్, రిలాక్స్. సో ఒక్కసారి మెల్లిగా మీ చేతుల్ని రబ్ చేసుకొని కళ్ళపైన పెట్టుకొని కళ్ళు తెరవండి.